నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. పెద్ద మూవీకి సంబంధించి నిన్న ఎగ్జిబిటర్లు కొంతమంది నిర్మాతలతో కలిసి మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడం జరిగింది. దీనికి సంబంధించి మనం ప్రముఖ నిర్మాత నటికుమార్ గారితో ఉన్నాం, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. కొంతమంది ఎగ్జిబిటర్లు, కొంతమంది ప్రొడ్యూసర్లు కూడా కలిసినారు సార్ చిరంజీవి గారు. ఏం జరిగిందంట? ఇప్పుడు చిరంజీవి గారిని అందరూ కలుస్తారు. చిరంజీవి గారు ఇంటి పెద్ద కాబట్టి అందరూ కలుస్తారు. అందరూ కలిశారు, వాళ్ళు బాధలే చెప్పుకున్నారు. ఆయన కూడా చెప్పాడు, ఎట్టి పరిస్థితుల్లో మీది కూడా కష్టం ఉంది, అలాగే నేను డిస్ట్రిబ్యూటర్ది వింటాను, ప్రొడ్యూసర్ది వింటాను, అలాగే సబ్ కమిటీ వాళ్ళని కూడా పిలిచి అన్నీ కూర్చొని జూన్ 30 లోపు సాధ్యమైనంత వరకు అందరికీ న్యాయం జరిగే విధంగా చేద్దాము అని చెప్పారు. అది అంతే. దానికి ఎట్టి పరిస్థితుల్లో పెద్ద ఇష్యూ ఇది వాళ్ళే చెప్పారు, పెద్ద ఇష్యూ కాదు సార్ ఇది. అసలు అసలు బయట చెప్తున్నట్టు రూమర్లు బయట పెద్ద ఇష్యూవే కాదు అని దిల్ రాజు గారు చెప్పారు. దిల్ రాజు గారు, సునీల్ గారు వాళ్ళంతా కూడా పెద్ద ఇష్యూవే కాదు, బయట రూమర్స్ ఇవి, మాకు అన్నీ కూడా మేమంతా సుముఖంగానే ఉన్నాము అని చెప్పారు. అంతే. ఇది సమాప్తం అయిపోయిందంట సార్ ఈ సమస్యకు సంబంధించి? ఇది ఓన్లీ మీడియా సృష్టి, నటికుమార్ సృష్టి ఇండైరెక్ట్గానే. అంటే మీడియా సృష్టి అంటే నటికుమార్ సృష్టి అనే టైప్లో చెప్పుకొచ్చారు వాళ్ళు. అస్సలు కాదే కాదు, డైరెక్ట్ ఏదున్నా మా పర్సంటేజ్ అడుగుతున్నాం. మేము కూడా ఫస్ట్ నుంచి చెప్తుంది ఏమంటున్నాం, ఎగ్జిబ్యూటర్ అడిగింది న్యాయం, డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ కూర్చొని ఒక రాత్రి అవ్వదు, శాశ్వత మార్గం చూడటానికి దాని ప్రయత్నం చేయాలని చెప్తున్నాం. అంతే కదా. మేము చెప్పిన మాటనే ఒకటి చెప్పారు, ఇష్యూ పెద్దగా ముడి పెట్టవద్దు అని అన్నాం. వాళ్ళు కూడా ముడి పెట్టట్లేదు సార్, అసలు లేదే లేదు, నోవే కన్సర్న్ అని బయట చెప్పొచ్చారు. మళ్ళీ బయట వచ్చి మళ్ళీ కొంతమంది ఏదో అగ్రిమెంట్. అంటే ఇప్పుడు ఏదైనా కర్త కయ్య కర్మ, రిలీజ్ అవ్వాలన్నా ఈ నలుగురే, ఆపాలన్నా ఈ నలుగురే, ఇండస్ట్రీ బాగు పెట్టాలన్నా ఈ నలుగురే, ఇండస్ట్రీని నాశనం చేయాలని ఈ నలుగురే. అంతే, ఇంకా దీనికి వేరే మార్గాలు అవసరం లేదు. కనుక ఒకటి, ఏది చేసినా సినిమా ఇండస్ట్రీ బాగుండాలనే మేము కానీ ఎవరైనా కోరుకుంటాం. చిరంజీవి గారు కానీ, బాలయ్య బాబు కానీ, ఎవరైనా సినిమా ఇండస్ట్రీ బాగుండాలనే కోరుకుంటాం. ఎగ్జిబ్యూటర్ బాగుండాలంటే డిస్ట్రిబ్యూటర్ బాగుండాలి, డిస్ట్రిబ్యూటర్ బాగుండాలంటే ప్రొడ్యూసర్ బాగుండాలి, సినిమా తీసే ప్రొడ్యూసర్ బాగుండాలి, ప్రొడ్యూసర్ బాగుండాలంటే సినిమాని ఒక పర్సంటేజ్ సిస్టంలో తీసుకురావాలని చెప్పారు బాలయ్య బాబు. చాలా మంచిగా చెప్పారు. బాలయ్య బాబు గారు ఈరోజు ఇప్పుడు ఆయన లీడ్లో ఉన్నారు. వాళ్ళ బావగారు సీఎం గారు, ఆయన ఎమ్మెల్యే గారు, వాళ్ళ ఈజ్ క్లోజ్ ఫ్రెండ్ సీఎం ఇక్కడ. ఆయన ఇప్పుడు ఎఫ్డీసీ మొత్తం ఆయనే వేశారు, మంచి టీం వేశారు. ఆయన ఎఫ్డీసీ చైర్మన్ భరతభూషణ్ గారిని వేశారు, వేలాది కోట్లకు అధిపతి చంద్రబాబు శ్రీనివాసరావు గారిని వేశారు. వీళ్ళంతా కూడా మంచి టీం ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరినీ కూర్చోబెట్టి బాలయ్య బాబుని కొంచెం లీడ్ తీసుకొని బాలయ్య బాబు ఆధ్వర్యంలోనే హీరోల్ని అందరినీ కూర్చోబెట్టి ఒక పర్సంటేజ్ సిస్టమ్. మీరు మాట్లాడిన మాటలు చాలా బాగున్నాయి, బాలయ్య బాబు మాట్లాడిన మాటలు బాగున్నాయి. ఎందుకంటే ఎగ్జిబ్యూటర్ వ్యవస్థ, సింగిల్ స్క్రీన్ల వ్యవస్థ మూసుకుపోతుంది. మూసుకుపోతుంది అంటే హీరోల ప్రాబ్లం ఆయన చెప్పారు. సంవత్సరానికి మీరు ఒక 2 సినిమాలు తీస్తున్నారు, అందరూ తీస్తున్నారు. చిరంజీవి గారు తీశారు మొన్న, మళ్ళీ తీస్తున్నారు. కంటిన్యూ 2 సినిమాలు వస్తున్నాయి, మిగి వస్తున్నాయి. అందరూ హీరోలు రావాలి, కానీ రెమ్యునేషన్ లేకుండా పర్సంటేజ్ సిస్టమ్ తీసుకొని హీరోయిన్కి పర్సంటేజ్ సిస్టమ్ ఇచ్చి, డైరెక్టర్కి పర్సంటేజ్ సిస్టమ్ ఇచ్చి, ఏవన్ టెక్నీషియన్కి పర్సంటేజ్ ఇచ్చి, పెట్టుబడిదారుడికి పర్సంటేజ్ సిస్టమ్ ఇచ్చి, పెట్టుబడిదారుడు ప్రొడ్యూసర్ అందుకే పర్సంటేజ్ సిస్టమ్ ఇచ్చి, డిస్ట్రిబ్యూటర్కి పర్సంటేజ్ సిస్టమ్ ఇచ్చి, ఎగ్జిబ్యూటర్కి పర్సంటేజ్ సిస్టమ్ ఇస్తే హెల్దీ వాతావరణం క్లోజ్ అవుతుంది. అది ఆయనే నాయకత్వం వహిస్తే మంచిది కదా. బాలబాబు నాయకత్వం వహించి, ఎందుకంటే మొత్తం టోటల్గా ఆయన చెప్పిన మాట ఛాంబర్ సెక్రటరీ వాళ్ళ మోహన్ కృష్ణ గారు, బామ్మడి ప్రసన్న కుమార్ గారే, భరతభూషణ్ గారు ఆయన ఏం చెప్తే అదే, అనిల్ కుమార్ గారు, వల్లభనేని అనిల్ కుమార్ గారు చిత్రపూర్ కాలనీ ప్రెసిడెంటు, చంద్రబాబు శ్రీనివాసరావు అంటే బాలయ్యబాబు దగ్గరే మొత్తం కొమ్మునేని గారు, అందరూ మొత్తం టోటల్గా బ్యాచ్ అంతా ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఇక కరెక్ట్ టీము పిలిచి అందరినీ కూర్చోబెట్టి, హీరోలను అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి, మొత్తం నిర్మాతల్ని ఎప్పుడు మనం మాట్లాడితే, మీలాటలు మాట్లాడితే అయిపోతుంది. మరి చెయ్యండి, నిలబెట్టండి. మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్తే మీ మాట వింటారు. ఇప్పుడు మీ మాట వినబట్టే కదా ఈరోజు ఎఫ్డీసీ మీ ఆధారంలో వేశారు. ఎఫ్డీసీ ఇండస్ట్రీ డెవలపింగ్ కోసం వేశారు. ఆ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రావాలి ఇండస్ట్రీ అనే కోసం కదా వేశారు కదా. అలాగే ఇక్కడ ఈ మాట కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వింటారు కదా. మరి ఇండస్ట్రీ హెల్దీ వాతావరణంలో ఇది క్లోజ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఒక్కరికి పర్సంటేజ్ రావాలంటే కాదు, అక్కడ హీరో పర్సంటేజ్ సిస్టమ్ తీసుకుంటే, హీరోయిన్ పర్సంటేజ్ సిస్టమ్ తీసుకుంటే, అక్కడ డైరెక్టర్ పర్సంటేజ్ తీసుకుంటే, ఏ1 టెక్నీషియన్ పర్సంటేజ్ తీసుకుంటే, అక్కడ ప్రొడ్యూసర్ కూడా పెట్టుబడిదారుడిగా ఒక పర్సంటేజ్ తీసుకుంటే, డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటే, ఎగ్జిబ్యూటర్ కూడా ఒక పర్సంటేజ్ సిస్టమ్ వస్తుంది. ఈజ్ అ చైల్డింగ్
డబ్బు అంతా హీరోలకు వెళ్ళిపోయి ఆ హీరోయిన్లకు వెళ్ళిపోయి చార్టర్డ్ ఫ్లైట్లకు వెళ్ళిపోతే ఈ డబ్బు తక్కువది ఎవరికి ఈ నష్టం భరించాలి? ప్రొడ్యూసర్ భరించలేడు, డిస్ట్రిబ్యూటర్ భరించలేడు, మరి పర్సంటేజ్ సిస్టమ్ ఎలాగ ఇవ్వగలుగుతాం? అందుకే బాలయ్యబాబు గారు నిన్న ఆయన ఎప్పుడు దేంట్లో దూరడు, ఈరోజు ఆయన దూరాడు కాబట్టి ఆయనే దీనికి మొత్తం టోటల్గా అంతా లీడ్ తీసుకొని చేస్తే బాగుంటుందని దగ్గరుండి ఈ పర్సంటేజ్ సిస్టమ్ చేయించాలి, హెల్దీ వాతావరణంలో చేయాలని కోరుకుంటున్నాం. ఏ హీరో అయినా సినిమా బాగుండాలని కోరుకోవాలి. ఎందుకంటే ఆ హీరో సినిమా బాగుంటే కార్మికుడు బాగుంటాడు, అక్కడ నిర్మాత బాగుంటాడు, డిస్ట్రిబ్యూటర్ బాగుంటాడు, ఎగ్జిబ్యూటర్ బాగుంటాడు, ప్రజలు కూడా హెల్దీ వాతావరణంలో వాళ్ళు ఇచ్చిన డబ్బులకి మంచి సినిమా చూసామని అనుకుంటారు. అంతే తప్ప బాగుండాలని కోరుకోవాలి. ఆ సినిమా బాగుంటే మళ్ళీ 10 సినిమాలు వస్తుంటే అందరం బాగుండాలని కోరుకోవాలి తప్ప ఒక సినిమా పాడైపోవాలంటే ఏమొస్తుందండి? ఇప్పుడు మేమందరం ఒకటే. ఇప్పుడు నేను మాట్లాడినవన్నీ ఒక ఎత్తు అయితే లీజులో ఉన్న థియేటర్స్ గ్రూప్ ఆఫ్ థియేటర్స్ అంటే మినిమం 5 బతకటానికి 5 థియేటర్లు, బతకటానికి 10 థియేటర్లు లోపల ఉన్నవాళ్ళు వాళ్ళేం లీజు ఓనర్స్ కాదు. మినిమం 10 దాటి ఉన్నవాళ్ళు లీజు ఓనర్లు. అంటే ఓనర్కి దక్కకుండా డబ్బు, నిర్మాతకు దక్కకుండా డబ్బు, డిస్ట్రిబ్యూటర్కి దక్కకుండా డబ్బు, ఆ డబ్బంతా లీజుదారుడి జోబీలోకి వెళ్తుంది. 1 లక్ష రూపాయలు థియేటర్ రెంట్ తీసుకుంటే మీరు మాకు 6 లక్షలు రెంట్ ఇస్తే 5 లక్షలు అదనంగా తీసుకుంటే 300 థియేటర్లకు ఎంత వెళ్తాయి, 400 థియేటర్లకు ఎంత వెళ్తాయి, ఎన్ని కోట్ల రూపాయలు తేడా వస్తుంది? ఆ డబ్బు అంతా మరి ఆ నిర్మాత నష్టం నుంచి ఎలా కట్టగలుగుతాడు? ఇది బాలయ్యబాబు గారు కూడా అడగాల, బాలయ్యబాబు గారు మాట్లాడాలా. ఎందుకంటే బాలయ్యబాబు గారు కూడా మాట్లాడాలి. బాలయ్యబాబు గారు చిరంజీవి గారికి ఇప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్తే మంచి చెప్పడానికి వెళ్ళారు, చెప్పారు, అది అయిపోయింది, అక్కడితో అయిపోయింది. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏదేదంటే షూటింగ్లు ఉన్నారు, లీడ్ తీసుకోలేదు. కానీ బాలయ్యబాబు గారు మాట్లాడారు కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రసన్న గారికి తెలుసు, ఆయన భరతభూషణ్ గారికి తెలుసు, వల్లభనేని అనిల్ గారికి అన్నీ తెలుసు, కొమ్మినేని గారికి అన్నీ తెలుసు. అలాగే చంద్రబాబు శ్రీనివాసరావు గారు దీంట్లో లీడ్ మాట్లాడుతున్నాడు కాబట్టి మీరందరూ వాళ్ళని పిలిపించి మాట్లాడి ఒక మంచి వాతావరణంలో ఆ లీజుదారులది కూడా మీరు ఇంత 10% పెట్టుకోండి. నిర్మాత అక్కడ ఒరిజినల్ అగ్రిమెంట్ ఎంత? 3 లక్షలు రెంటు, మీరు 350 వేసుకోండి. ఒరిజినల్ అగ్రిమెంట్ ఎంత? 5 లక్షలు, 550 వేసుకోండి అని చేయాలి. కానీ 1 లక్ష తీసుకొని 5 లక్షలు రెంట్లు వేస్తే న్యాయమా, అన్యాయమా, న్యాయమా? ఒక్కసారి ఆలోచించండి. ఇదంతా కూడా వైట్ కాలర్, ప్యూర్ వైట్ ఉండాలి. నిలబడదాం, కూర్చుందాం, మాట్లాడదాం. మళ్ళీ అందరం తీసుకెళ్ళి 4గురికే దోచుకుని పెట్టుకుంటే మనందరం ఏమవుతాం బతుకు? ఇప్పుడు మాట్లాడుతున్న ఎగ్జిబ్యూటర్కి నిజంగా డబ్బు వెళ్తుందంటే సంతోషమే, మాట్లాడుతున్నాం అందరూ మాట్లాడుతున్న నిజంగా డిస్ట్రిబ్యూటర్ డబ్బు వెళ్తుందంటే సంతోషమే, నిర్మాత డబ్బు మిగులుతుందంటే సంతోషమే. అందుకే హీరోలు అందరూ కూర్చొని ఒక వాతావరణం బాలయ్యబాబు ఆధ్వర్యంలో బాలయ్యబాబు గారు నిలబడి దగ్గరుండి అందరికీ పర్సంటేజ్ సిస్టమ్ చేయిస్తే బాగుంటుందని ఆయన మాటలకు నేను ఏకీభవిస్తూ, ఆయన చెప్పిన ప్రతి మాటకి ఆయన అక్కడే చేయగలడు. ఎందుకంటే గవర్నమెంట్ల చేతుల్లో ఉన్నాయి, అన్నీ ఆయనకున్నాయి, అన్నీ మాట్లాడి వినిపించగలడు, చెప్పగలడు, గట్టిగా గర్జించగలడు, ఒప్పించగలడు. కనుక అందరూ ఆయన మాట వింటారు. ఎగ్జిబ్యూటర్లు కూడా ఇవాళ చాలామంది ఆయన కోసం ప్రశంసలు పలికారు. కనుక అందుకనే ప్రొడ్యూసర్లు ఆయన మాట వింటారు, హీరోలు వింటారు, హీరోయిన్లు వింటారు, ఏవన్ టెక్నీషియన్లు వింటారు. అందుకే నాయకత్వం ఆయన వహిస్తే బాగుంటుందని మాకు మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.